వెల్కమ్ టు ఎస్ఆర్ఎం ట్యూటర్స్. ఈ వీడియోలో మనం మార్చి 9, 2026 ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ తెలుసుకుందాం. 1. 10వ ఎడిషన్ ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ 2026 విజేతగా ఏ దేశం నిలిచింది? ఏ. ఆస్ట్రేలియా, బి. భారత్, సి. న్యూజిలాండ్, డి. శ్రీలంక. సమాధానం బి. భారత్. అహ్మదాబాద్లోని నరేంద్రమోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్ను 96 పరుగుల తేడాతో ఓడించి భారత్ వరుసగా రెండోసారి టైటిల్ను గెలుచుకుంది. 2. ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ 2026లో ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్గా ఎవరు ఎంపికయ్యారు? ఏ. జస్ప్రీత్ బుమ్రా, బి. హార్దిక్ పాండ్యా, సి. సంజూ శాంసన్, డి. విరాట్ కోహ్లీ. సమాధానం సి. సంజూ శాంసన్. ఈ టోర్నమెంట్లో అద్భుత ప్రదర్శన చేసిన సంజూ శాంసన్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్గా నిలిచారు. 3. ఒడిశాలోని పారాదీప్లో సల్ఫ్యూజిక్ యాసిడ్ ప్లాంట్ 3ని ఎవరు ప్రారంభించారు? ఏ. నరేంద్రమోదీ, బి. అమిత్ షా, సి. ధర్మేంద్ర ప్రధాన్, డి. నవీన్ పట్నాయక్. సమాధానం బి. అమిత్ షా. కేంద్ర మంత్రి అమిత్ షా పారాదీప్లోని ఇఫ్కో కాంప్లెక్స్లో 700 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ప్లాంటును ప్రారంభించారు. 4. ముంబైలోని సాసూన్ డాక్ను ఆధునీకరించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది? ఏ. జపాన్, బి. ఫిన్లాండ్, సి. జర్మనీ, డి. నెదర్లాండ్స్. సమాధానం బి. ఫిన్లాండ్. అధునాతన సాంకేతికత మరియు ప్లాస్టిక్ వ్యర్థాల రీసైక్లింగ్ కోసం ఫిన్లాండ్ దేశానికి చెందిన కంపెనీలతో మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. 5. ఏవియేషన్ నావిగేషన్ సిస్టంలో జీపీఎస్ స్పూఫింగ్ అంటే ఏమిటి? ఏ. సిగ్నల్ పూర్తిగా నిలిపివేయడం, బి. తప్పుడు శాటిలైట్ సిగ్నల్స్ పంపి నావిగేషన్ను దారిమళ్లించడం, సి. ఇంటర్నెట్ వేగాన్ని పెంచడం, డి. రాడార్ పనితీరును మెరుగుపరచడం. సమాధానం బి. తప్పుడు శాటిలైట్ సిగ్నల్స్ పంపి నావిగేషన్ను దారిమళ్లించడం. విమానాల నావిగేషన్ వ్యవస్థను తప్పుదారి పట్టించడానికి పంపే నకిలీ శాటిలైట్ సిగ్నల్స్ను జీపీఎస్ స్పూఫింగ్ అంటారు. 6. స్ట్రైప్డ్ హైనా అంటే చారల దుమ్మల గన్నాను అంతర్జాతీయ వన్యప్రాణుల జాబితాలో చేర్చాలని ఏ దేశాలు ప్రతిపాదించాయి? ఏ. ఇండియా, నేపాల్, బి. తజికిస్తాన్ మరియు ఉజ్బెకిస్తాన్, సి. ఇరాన్ మరియు ఇరాక్, డి. బ్రెజిల్ మరియు అర్జెంటీనా. సమాధానం బి. తజికిస్తాన్ మరియు ఉజ్బెకిస్తాన్. మధ్య ఆసియా దేశాలైన తజికిస్తాన్ మరియు ఉజ్బెకిస్తాన్ ఈ ప్రతిపాదనను సిఎంఎస్ పిఓపి 15 సమావేశంలో చర్చించనున్నాయి. 6. ఆసియా పసిఫిక్ రీజియన్లో అత్యధిక మెటబాలిక్ డిసీజ్ భారం ఏ దేశాల్లో అధికంగా ఉంది? ఏ. జపాన్ మరియు కొరియా, బి. ఇండియా మరియు చైనా, సి. ఇండోనేషియా మరియు వియత్నాం, డి. ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్. సమాధానం బి. ఇండియా మరియు చైనా. గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ అధ్యయనం ప్రకారం టైప్ 2 డయాబెటిస్ వంటి వ్యాధులు భారత్ మరియు చైనాల్లో అత్యధికంగా ఉన్నాయి. 7. ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ కోసం ఇటీవల ఇస్రో ఏ అంతరిక్ష సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది? ఏ. నాసా, బి. యుఈఎస్ఏ, సి. జాక్సా, డి. రోస్కాస్మోస్. సమాధానం బి. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. భూ పర్యవేక్షణ ఉపగ్రహాల వ్యవస్థను బలోపేతం చేయడానికి మరియు వెరీ లో ఎర్త్ ఆర్బిట్ సిస్టమ్స్ కోసం ఇస్రో మరియు ఈఎస్ఏ మధ్య ఒప్పందం కుదిరింది. 8. స్వంతంగా బార్బీడాల్ రూపాన్ని పొందిన మొదటి భారతీయ మహిళా క్రికెటర్ ఎవరు? ఏ. మితాలీరాజ్, బి. జూలన్ గోస్వామి, సి. స్మృతి మంధన, డి. షెఫాలీ వర్మ. సమాధానం సి. స్మృతి మంధన. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మెటల్ కంపెనీ స్మృతి మంధన గౌరవార్థం ఆమె పోలికలతో కూడిన బార్బీడాల్ను విడుదల చేసింది. 10. అమెరికా ఖండాల్లో కుష్టువ్యాధిని పూర్తిగా నిర్మూలించిన మొదటి దేశంగా ఏ దేశం గుర్తింపు పొందింది? ఏ. బ్రెజిల్, బి. మెక్సికో, సి. చిలీ, డి. కెనడా. సమాధానం సి. చిలీ. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం అమెరికా ఖండాల్లో కుష్టువ్యాధిని విజయవంతంగా పారద్రోలిన తొలి దేశంగా చిలీ రికార్డ్ సృష్టించింది. 11. హురూన్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2026 ప్రకారం ప్రపంచంలోని అత్యంత ధనవంతుడు ఎవరు? ఏ. జెఫ్ బెజోస్, బి. ఎలాన్ మస్క్, సి. బర్నార్డ్ ఆర్నాల్డ్, డి. గౌతమ్ అదానీ. సమాధానం బి. ఎలాన్ మస్క్. 2026 నివేదిక ప్రకారం టెస్లా మరియు స్పేసెక్స్ అధినేత ఎలాన్ మస్క్ తన అగ్రస్థానాన్ని నిలుపుకున్నారు. 12. షాహిద్ డ్రోన్లను ఏ దేశం అభివృద్ధి చేసింది? ఏ. రష్యా, బి. ఇరాన్, సి. టర్కీ, డి. ఇజ్రాయెల్. సమాధానం బి. ఇరాన్. వీటిని కామికేజీ డ్రోన్లు లేదా సూసైడ్ డ్రోన్లు అని కూడా అంటారు. ఇవి ఇటీవల వార్తల్లో నిలిచాయి. 13. సుమారు 15 ఏళ్ల తర్వాత డస్కీ ఈగల్ ఔల్ జంట ఏ రాష్ట్రంలో కనిపించింది? ఏ. హిమాచల్ ప్రదేశ్, బి. ఉత్తరాఖండ్, సి. సిక్కిం, డి. అరుణాచల్ ప్రదేశ్. సమాధానం బి. ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్లోని కార్బెట్ టైగర్ రిజర్వ్ సమీపంలో ఈ అరుదైన పక్షి జంట కనిపించింది. 14.
అస్సాంలో సీఏఏ కింద భారత పౌరసత్వం పొందిన మొదటి వ్యక్తి ఎవరు? ఏ. పల్లవీదాస్, బి. దీపాలీదాస్, సి. అంజలీదేవి, డి. సరితాసింగ్. సమాధానం బి. దీపాలీదాస్. అస్సాంలోని కాచార్ జిల్లాకు చెందిన దీపాలీదాస్ సీఏఏ కింద పౌరసత్వం పొందిన మొదటి వ్యక్తిగా నిలిచారు. 15. ప్రజలకు ప్రభుత్వ ఆరోగ్య సదుపాయాల సమాచారం అందించేందుకు మై హెల్త్ యాప్ను ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఏ. తమిళనాడు, బి. కర్ణాటక, సి. కేరళ, డి. తెలంగాణ. సమాధానం సి. కేరళ. కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ ఈ యాప్ను ప్రారంభించారు. ఇది ఆస్పత్రులు, ల్యాబ్ పరీక్షల వివరాలను అందిస్తుంది. మీరు ఈ కరెంట్ అఫైర్స్ని ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే ప్లీజ్ విజిట్ srmtutors.in వెబ్సైట్. ఫ్రీగా రోజువారీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ ఇంకా జీకే బిట్స్, డైలీ జాబ్స్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోండి. దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ సమాచారం మీకు పోటీ పరీక్షల ప్రిపరేషన్లో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.